ఫ్రెండ్స్ వన్ ప్లస్ వాళ్ళ ప్యాడ్స్ మీద డిస్కౌంట్ అయితే ఇస్తుంది. నార్మల్‌గా వన్ ప్లస్ ఎక్కువ డిస్కౌంట్స్ అయితే ఇవ్వరు మొబైల్స్ మీద గానీ, ఏదైనా ప్రొడక్ట్ మీద గానీ. ఈసారి మాత్రం వీళ్ళ ప్యాడ్స్ మీద డిస్కౌంట్ ఇస్తున్నారు. వన్ ప్లస్ ప్యాడ్, వన్ ప్లస్ ప్యాడ్ గో ఈ 2 వన్ ప్లస్ ప్యాడ్ గో మీద అంత లేదు. వన్ ప్లస్ ప్యాడ్ మీద అయితే భారీ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ ట్యాబ్ నార్మల్‌గా లాంచ్ అయినప్పుడు రూ. 38,000 ప్రైస్ ఉంది. ఇప్పుడు 30,000 ఆ రేంజ్‌కి అయితే వస్తుంది. దీని అన్బాక్సింగ్ వీడియో కూడా మీరు ఒకసారి ఎళ్లి చూడొచ్చు. నేను అక్కడ చెప్పాను ఆల్రెడీ. ఆ ప్రైస్ కంటే ఒకవేళ ఇది ఫ్యూచర్‌లో 30,000కి అట్లా వస్తే కన్సిడర్ చేయండి అని చెప్పా కూడా మీకు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా వన్ ప్లస్ ఫోన్స్ యూజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే దీనిలో ఎకోసిస్టమ్ బావుంటది. అది తర్వాత మాట్లాడతాను. వీళ్ళు ఎక్కువ మంది అడుగుతున్నారు. ఈ ప్రైస్‌కి ట్యాబ్ తీసుకోవచ్చా అని చెప్పేసి. ఈ వీడియోలో మనం చూద్దాం అది. అండ్ దీంతో పాటు వీళ్ళు వన్ ప్లస్ ప్యాడ్ గో దాని మీద కూడా రూ. 2,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఒక మోడల్ మీద రూ. 19,999కి వన్ ప్లస్ ప్యాడ్ గో వస్తుంది. అది బడ్జెట్ ట్యాబ్ అని చెప్పొచ్చు. అది కూడా నా దగ్గర ఉంది. సో దీని అన్బాక్సింగ్ కూడా చూడండి కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే. నేనైతే ఈ వీడియోలో ఎక్కువ వన్ ప్లస్ ప్యాడ్ గురించే ఎక్కువ ఫోకస్ చేసేది. ఎక్కువ మంది అడుగుతుంది దీని గురించే. ఇదోసారి మీకు G99 ప్రాసెసర్‌తో వస్తుంది. 2.4K ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది కూడా బిల్డ్ క్వాలిటీ మొత్తం అల్యూమినియం బాడీతో వస్తుంది. దీనిలో మీకు 8000 mAh బ్యాటరీ ఉంటది. బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంటది. కాకపోతే దీనిలో పెన్ సపోర్ట్, కీబోర్డ్ సపోర్ట్ అట్లాంటివి అయితే ఏమీ ఉండవు. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఒకసారి అన్బాక్సింగ్ వీడియోలో అయితే చెక్ చేయండి. ఇంక మనం దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం వన్ ప్లస్ ప్యాడ్ ఇప్పుడు ఇది దగ్గర మీకు 3 వెబ్‌సైట్‌లో డిఫరెంట్ ప్రైజెస్ కనిపిస్తుంది. వన్ ప్లస్ వెబ్‌సైట్‌లో దొరుకుతుంది. మీకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో దొరుకుతుంది. అమెజాన్‌లో అయితే సిటీ బ్యాంక్ కార్డ్ గానీ లేకపోతే వన్ కార్డ్ గానీ ఉంటే రూ. 29,249 ఆ రేంజ్‌కి అయితే ఇది వస్తుంది. ఒకవేళ మీరు ఫ్లిప్‌కార్ట్ కొనాలనుకుంటే రూ. 30,499కి వస్తుంది. అంటే అరౌండ్ ఇది మీకు దగ్గర రూ. 30,000 అయితే ట్యాబ్ అయితే వస్తుంది. ప్రెజెంట్ నేను చూసినప్పుడు ఈ ఆఫర్స్ ఓన్లీ 31st వరకే ఉంటాయి. 31వ తారీఖు తర్వాత ఈ ఆఫర్స్ అయితే చేంజ్ అయిపోతాయి. మళ్ళీ ఇది రెగ్యులర్ ప్రైస్‌కి అయితే వెళ్ళిపోతది. సో ఇప్పుడు ఇది 30,000 ఏం ఆఫర్ చేస్తుంది అని చూస్తే మాత్రం ఫస్ట్ దీనిలో అన్బాక్సింగ్ చేయకముందు నేను అనుకున్నది డిస్‌ప్లే ఇది బాగోదు ఎల్‌సీడీ డిస్‌ప్లే అని చెప్పేసి అనుకున్నాను. అన్బాక్సింగ్ కూడా చెప్పాను మీకు. అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఇది యూజ్ చేస్తున్నప్పుడు డిస్‌ప్లే క్వాలిటీ నాకు చాలా బాగా అనిపించింది. మీకు HDR10+ సపోర్ట్ ఉంది. డాల్బీ విజన్ ఉంటుంది దీనిలో మీకు. డిస్‌ప్లే కూడా మీకు IPS LCD డిస్‌ప్లే 144 హెచ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 2.8K రిజల్యూషన్‌తో వస్తుంది. డిస్‌ప్లే క్వాలిటీ చాలా బాగుంది. చాలా వైబ్రెంట్ ఉంటుంది. HDR కంటెంట్ ఒకవేళ మీరు చూసినప్పుడు ఇంకా వైబ్రెంట్‌గా అనిపిస్తుంటాయి కలర్స్. HDR మీకు యూట్యూబ్‌లో సపోర్ట్ అయితే ఉంది. కాకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో వీళ్ళు డాల్బీ విజన్ గానీ మనకు సపోర్ట్ ఉండేది నెట్‌ఫ్లిక్స్‌లో ఉంటది. నెట్‌ఫ్లిక్స్‌లో మీకు డాల్బీ విజన్ గానీ HDR గానీ ప్రెజెంట్ సపోర్ట్ అయితే కనిపించట్లేదు నాకు. సో అది కూడా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇది మీకు డైరెక్ట్ డిస్‌ప్లే డాల్బీ విజన్ సపోర్ట్‌తో వస్తుంది. ఆ కంటెంట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో డిస్‌ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు సౌండ్ ఇంకొక ప్లస్ పాయింట్ దీనికి. దీనిలో మీకు క్వాడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. సౌండ్ క్వాలిటీ సూపర్ ఉంటుంది. మీరు సెపరేట్ బ్లూటూత్ స్పీకర్ కూడా వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడా వస్తుంది. హెడ్‌ఫోన్ జాక్ అయితే ఏముండదు. 3.5 జాక్. కాకపోతే మీకు ఏదైతే 4 స్పీకర్స్ నుంచి సౌండ్ వస్తుందో అది మీకు చాలా బాగా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. మూవీస్ చూసేటప్పుడు సౌండ్ పరంగా కానీ మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు దీనిలో. ఇంకో ప్లస్ పాయింట్ దీనికి పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇది మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. స్నాప్‌డ్రాగన్‌లో చెప్పాలంటే 8 Gen 1 ఆరెంజ్ పర్ఫార్మెన్స్ అయితే దీని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది BGMI 90 FPSలో హ్యాండిల్ చేయగలదు. స్మూత్ అండ్ 90లో హ్యాండిల్ చేయగలదు. HDR ఎక్స్ట్రీమ్ అన్నీ ఉంటాయి. అల్ట్రా HD అన్ని గ్రాఫిక్స్ హ్యాండిల్ చేయగలదు. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. పర్ఫార్మెన్స్ మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు గేమ్స్ ఆడుకోవాలనుకున్నా కానీ మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దీనిలో ర్యామ్ వర్షన్ కూడా మీకు LPDDR5 ర్యామ్‌తో వస్తుంది. స్టోరేజ్ కూడా UFS 3.1తో వస్తుంది. ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్ అండ్ దాంతోపాటు పవర్ఫుల్ ప్రాసెసర్. సో పర్ఫార్మెన్స్ విషయంలో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇంకా కెమెరాస్ విషయానికి వస్తే మనకి ట్యాబ్ అంటే కెమెరాస్ మీరు డెమోలో ఫోన్లో వచ్చినట్టు ఎక్స్పెక్ట్ చేయకండి. దీనిలో మీకు బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. నార్మల్ ఫోటో తీసుకోవడానికి, వీడియో కాల్స్ చేసుకోవడానికి వాటికి మీకు సరిపోతాయి. మీరు ఫుల్ HD క్వాలిటీలో వీడియో కాల్స్ అయితే మాట్లాడవచ్చు దీనిలో. అండ్ దీనిలో బ్యాటరీ లైఫ్ కూడా ఇంకో ప్లస్ పాయింట్ 9510 mAh బ్యాటరీ దీనిలో వీళ్ళు ఇస్తుంది. చాలా పెద్ద బ్యాటరీ ఇది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే అరగంటలో మీరు 50% ఛార్జ్ చేయొచ్చు. గంటన్నరలో ఫుల్ ఛార్జ్ అయితే ఈ ట్యాబ్ని మీరు చేయొచ్చు. సో ఇదో ప్లస్ పాయింట్. బాక్స్లోనే మీకు ఛార్జర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు దగ్గర స్క్రీన్ ఆన్ టైం 9 hours వరకు వస్తుంది. నాకు మీరు యూజ్ చేస్తాను బట్ 1.5 day వరకు అయితే బ్యాటరీ లైఫ్ దీనిలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మాక్సిమం యూజర్స్కి అయితే 1.5 day అయితే బ్యాటరీ ఈజీగా అయితే వస్తుంది. అండ్ దీనిలో ఇంకొకటి మెయిన్ కూల్ ఫీచర్ ఏంటంటే వన్ ప్లస్ ఫోన్ మీ దగ్గర ఉందనుకోండి. సో వన్ ప్లస్ ఫోన్తో దీన్ని ట్యాబ్ని కనెక్ట్ చేసి మీరు చాలా ఫీచర్స్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. సో ఇది వన్ ప్లస్లో ఇప్పుడు అన్ని ప్రొడక్ట్స్ వీళ్ళు వన్ ప్లస్ టీవీ కానీ, ఇయర్ ఫోన్స్ ఉన్నాయో, ఫోన్ కానీ, ట్యాబ్ కానీ అన్ని కలిసి వర్క్ అయ్యే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ఒక ఈకోసిస్టమ్ అయితే బిల్డ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు ఫోన్ని మీరు ట్యాబ్కి కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. దానికోసం మీరు ఏం చేయాలంటే మీ ఫోన్లో సెట్టింగ్స్లో మీరు కనెక్షన్ అండ్ షేరింగ్లోకి వెళ్ళారనుకోండి. కింద మీకు మల్టీ స్క్రీన్ కనెక్ట్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడొచ్చు వన్ ప్లస్ ప్యాడ్ ఆల్రెడీ కనెక్ట్ అయింది. లేకపోతే యాడ్ న్యూ డివైస్ అని కొట్టేసి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు వన్ ప్లస్ ప్యాడ్ని. కనెక్ట్ అవ్వాలంటే మీరు దీనిలో ఉన్న వన్ ప్లస్ అకౌంట్, దీనిలో ఉన్న వన్ ప్లస్ అకౌంట్ సేమ్ ఉండాలి. అప్పుడే మీకు కనెక్ట్ అవుతాయి. వన్స్ ఇది కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీకు కిందకు వస్తే మీకు చాలా ఫీచర్స్ కనిపిస్తున్నాయి. స్క్రీన్ మిర్రరింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో మీకు ఏదైతే మొబైల్లో స్క్రీన్ ఉందో దాన్ని
మీరు ట్యాబ్‌లోకి తీసుకెళ్ళొచ్చు. మొత్తం అక్కడి నుంచి మీరు మొబైల్ మీరు ట్యాబ్‌లో యూజ్ చేయొచ్చు కంప్లీట్ చెప్పాలంటే స్క్రీన్ మిర్రరింగ్ ద్వారా. నెక్స్ట్ బ్యాక్‌కొస్తే కంటెంట్ సింక్ అని ఉంది. దీనిలోకెళ్లారనుకోండి మీరు ఏదన్నా మొబైల్‌లో ఏదైనా టెక్స్ట్ కాపీ చేశారనుకోండి ట్యాబ్‌లోకి కూడా అది కాపీ అవుతుంది. మీరు ట్యాబ్‌లో ఎక్కడైనా పేస్ట్ చేశారనుకోండి అదే టెక్స్ట్ అక్కడ పేస్ట్ అవుతుంది. అండ్ సింక్ మీడియా అని ఉంది కదా! మీరు ఏదైనా ఫోటో మొబైల్ ఫోన్ నుంచి తీశారనుకోండి సో మీ ఫోటో తీసినట్టు ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది మీ ట్యాబ్‌లో. దాని మీద ట్యాప్ చేసి మీరు ఆ ఫోటోని ట్యాబ్‌లో సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి యాప్ రిలే. యాప్ రిలే అంటే ఏదైతే యాప్‌లు మీరు దీనిలో యూజ్ చేస్తున్నారో ఆ యాప్ మీరు ట్యాబ్‌లో కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ నేను యూజ్ చేస్తున్నా. ప్రెజెంట్ దీనికి వర్క్ అవుతుంది. యూట్యూబ్‌కి వర్క్ అవుతుంది. సో ఎక్స్ ఇక్కడ మనం యూజ్ చేసినప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ మిర్రరింగ్ లాగా ఎక్స్ కనిపిస్తుంటుంది ట్యాబ్‌లో. సో దాని మీద మీరు ట్యాప్ చేశారనుకోండి యాప్ ఇక్కడ లోడ్ అవుతది. సో అట్లా మీరు దీనిలో ఉన్న యాప్స్‌ని దీనిలోకి వాడుకోవచ్చు. అండ్ లాస్ట్ ఫీచర్ వచ్చేసరికి కమ్యూనికేషన్ షేరింగ్ అని ఉంది. కమ్యూనికేషన్ షేరింగ్ ఏందంటే మీరు ఏదైనా మొబైల్ డేటాని షేర్ చేయాలనుకుంటున్నారు. దీనిలో మీరు బయటికెళ్లారు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు వైఫైతో 2 కనెక్ట్ చేసి యూజ్ చేసుకుంటారు. బయటికెళ్ళినప్పుడు ఏదైతే మొబైల్‌లో ఒక డేటా ఉందో దాన్ని దీనికి డైరెక్ట్ షేర్ చేయొచ్చు. 5G డేటాని దీనికి మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ షేరింగ్, మెసేజ్ షేరింగ్. సో దీనికి ఏదైనా మెసేజ్‌లు వస్తే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. దీనికి ఏదైనా కాల్స్ వచ్చినా ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి ట్యాబ్‌లో. సో డైరెక్ట్ మీరు ఫోన్ పక్కన పడేసి ట్యాబ్‌లోనే వాటిని ఆన్సర్ చేయొచ్చు. మెసేజ్ రిప్లై ఇవ్వచ్చు. అన్నీ మీరు ట్యాబ్‌లో చేయొచ్చు. ఈ ఫీచర్స్ అన్ని అన్బాక్సింగ్ వీడియో చూస్తే మీకు ఇవన్నీ లేవు. చాలా వరకు ఫీచర్స్ వర్క్ అవ్వలేదు. ఈ ఫీచర్స్ అన్ని వర్క్ అవ్వాలంటే మీకు Exynos 13.1 అబోవ్ మీద ట్యాబ్ గానీ ఫోన్ గానీ ఉండాలి. అప్పుడే మీకు ఫీచర్స్ అయితే వర్క్ అయితాయి. సో అన్బాక్సింగ్ కూడా ఒకసారి మీరు చెక్ చేసి వస్తే మాత్రం ఈ ఫీచర్స్ ఎక్కువ అక్కడ ఉండవు. ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్ని. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. దీనిలో ఏమైనా తగ్గినాయా అంటే మనకి నచ్చని విషయానికి వస్తే మాత్రం సిమ్ కార్డ్ సపోర్ట్ ఇస్తే బాగుండేది. మనం డైరెక్ట్ సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది ఈ షేరింగ్ ఉంది కదా డేటా షేరింగ్ దానివల్ల వీళ్ళు తీసేసినట్టున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చినట్టు చాలా బాగుండేది. ఆ ప్రైస్కి అదైతే లేదు. అండ్ ఇంకోటి పెన్ సపోర్ట్ ఉంది. పెన్ సపోర్ట్ గురించి చెప్పడం మర్చిపోయాను. పెన్ సపోర్ట్ ఉంటుంది మీకు. OnePlus పెన్ ఉంటుంది ఒకటి. దాన్ని మీరు సపరేట్ కొనుక్కోవాలి. బాక్స్లో ఇస్తే బాగుండేది. ఇది మీకు పెన్కే కాదు కీబోర్డ్ కూడా సపోర్ట్ చేస్తుంది. పెన్ సంబంధించి కీబోర్డ్ సంబంధించి మొత్తం డీటెయిల్గా ఫీచర్స్ అన్ని మీకు అన్బాక్సింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ట్యాబ్ మీకు కొనే ఉద్దేశం ఉంటే మాత్రం ఒక టెంపర్ గ్లాస్ లాంటి దీనిలో వేయించుకోండి. సో ఇది చాలా కాలం నుంచి యూజ్ చేస్తున్నాం. మా టీం చేస్తున్నారు, నేను యూజ్ చేస్తుంటాను. సో కొద్ది గీతలు కూడా పడుతున్నాయి. మేమైతే స్క్రీన్ గార్డ్ ఏమి వాడలేదు. మీరు కొనే పని అయితే మాత్రం అది యూజ్ చేసుకోండి. సో ఓవరాల్ అయితే మాత్రం ఇవి కొద్దిగా కొన్ని వింటే బాగుండేది దీనిలో అనిపించింది. మిగతా అన్ని విషయాల్లో మీకు ఖచ్చితంగా ఆ ప్రైస్కి 30,500 ఆ రేంజ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు చాలా మంచి ట్యాబ్ అయితే ఒకవేళ మీరు OnePlus యూజ్ చేస్తుంటే మాత్రం OnePlus ఫోన్స్ వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అని మీరు ఎక్స్ట్రా ఎడిషన్ దీనికి అవి ఇంకా మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి మీరు ఈ ప్యాడ్ని మీరు చెక్ చేయొచ్చు. చెప్తున్నా ఈ ఆఫర్ మీకు వీడియో చూసే టైంకి ఉండకపోవచ్చు కూడా. 31 తారీఖు జనవరి 1 నుంచి తీసేయచ్చు. డిసెంబర్ 31 వరకే ఈ ఆఫర్ ఉండొచ్చు నా అంచనా ప్రకారం. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.